జార్ఖండ్లో త్రుటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. క్షణాల్లో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. దేవగఢ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన చూసిన స్థానికులు కూడా కొంతసేపు భయంతో వణికిపోయారు. ఒక చిన్న తప్పిదం ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసిందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. జార్ఖండ్లోని దేవగఢ్ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. గోండా నుంచి అసన్సోల్కు వెళ్తున్న గోండా అసన్సోల్ ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకువెళ్తూ ఉండగా అదే సమయంలో రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు ప్రయత్నించిన ఒక ట్రక్కును ఢీకొట్టింది. రైలు వేగానికి ట్రక్కు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఆ దృశ్యం చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రమాదం జరిగిన క్షణంలో భారీ శబ్దంతో ప్రాంతమంతా మారుమ్రోగింది. రైలు ఇంజన్ ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఇంజన్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్కు పక్కకు పడిపోవడంతో పాటు దాని భాగాలు చుట్టుపక్కల ఎగిరిపడ్డాయి. కొన్ని సెకండ్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు భయంతో అక్కడికక్కడే నిలిచిపోయారు. రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా బ్రేకులు పడడంతో రైలు భోగిల్లో ఉన్నవారు సీట్ల నుంచి లేచి ఒకరినొకరు పట్టుకున్నారు. కొందరు పిల్లలు భయంతో ఏడవగా మహిళలు ప్రార్థనలు మొదలుపెట్టారు. ఇదే చివరి క్షణమా అన్న భయం ప్రయాణికుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదే విషయం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. ట్రక్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా సమాచారం. రైల్లో ఉన్న ప్రయాణికులు ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడం నిజంగా అదృష్టమని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్ డ్రైవర్ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రైల్వే అధికారులు, పోలీసులు, అంబులెన్స్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రైలు ప్రయాణికులను బోగిల్లోనే ఉంచి ఎలాంటి గందరగోళం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంతో గోండా అసెన్సోల్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. ఇంజిన్ను రైల్వే ట్రాక్ పై నుంచి తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. కొంతసేపు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. దీంతో పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం రైల్వే క్రాసింగ్ వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ట్రక్ డ్రైవర్ రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదా, లేక గేట్లు మూసి ఉండకపోవడమే కారణమా అన్న కోణంలో పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి రైల్వే క్రాసింగ్ల వద్ద నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేస్తుంది. కొన్ని సెకన్లు తొందర, చిన్న తప్పిదం వందల మంది ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ఈ సంఘటన హెచ్చరిస్తుంది. రైలు ముందు నుంచి దాటాలని ప్రయత్నించడం ఎంత ప్రమాదమో ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ప్రమాదం తర్వాత ప్రయాణికులు మీడియాతో మాట్లాడారు. దేవుడి దయ వల్లే మేమంతా బ్రతికాం అని పలువురు భావోద్వేగంగా చెప్పారు. ఇంత పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, రైల్వే క్రాసింగ్ల వద్ద భద్రతా చర్యలు పెంచాలని వారు కోరుతున్నారు. జార్ఖండ్ దేవగఢ్లో జరిగిన ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరిక. ప్రమాదం జరగకపోయినా దాని ప్రభావం మాత్రం దేశమంతా చర్చనీయాంశంగా మారింది. రైలు ప్రయాణికుల భద్రత, రైల్వే క్రాసింగ్ల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. క్షణాల్లో ఘోరం తప్పిన ఈ సంఘటన నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందో మనందరికీ బోధిస్తోంది.